శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరదేవ నమః. ములుగు.com ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని రాసుల వారికి ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల వృత్తిలోనూ వ్యాపారంలోనూ విద్యలోనూ బాగా రాణించాలని, ఆ అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం రాశి ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ రాశి ఫలితాలు 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు వర్తిస్తాయి. మనం చెప్పే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 50% వరకు గ్రహస్థితి రాశి ఫలాల మీద ఉంటే, మిగతా 50% మన మీద ఆధారపడి ఉంటుంది. కర్మానుసారైన జాతకరీత్యా గోచారీత్యా గ్రహతులు ఏవైతే నడుస్తున్నాయో దానికి పరిహారాలు చేసుకుని ప్రతినిత్యం స్వామివారి పూజిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఇలా బాగాలేదు, ఆ రాశి వారికి ఇలా బాగాలేదు, అన్నీ ఉంటాయి. గోచారీత్యా కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఏలినాటి శని కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అయితే ఈ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి, ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ రాశి ఫలితాలు అనేది ఒక సూచనాప్రాయం మట్టుకే, ఇలా ఉంటుంది జాగ్రత్త పడండి అని చెప్పడం వరకే ఈ రాశి ఫలాలు. కాబట్టి ఎవరి రాశి వారికి చెప్పడం వల్ల వారి వారి రాశిని చూసుకుని, ఒకవేళ జాతకరీత్యా జాతక వివరాలు తెలియకపోతే నామ నక్షత్రాన్ని బట్టి వారి వారి రాశిని చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. నా పరిజ్ఞాన సాంకర్యం మేరకు ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. చంద్రరాశి నుండి రాహు 11వ ఇంట్లో డిసెంబర్ 5వ తేదీ వరకు సంచరిస్తారు. తదుపరి డిసెంబర్ 5వ తారీఖు తర్వాత దశమంలోకి మారడం జరుగుతుంది. రాహు దశమంలో సంచరించడం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు ఊహించిన విధంగా పెరుగుతాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా గురువు జూన్ 2వ తేదీ వరకు తృతీయ స్థానంలో ఉంటారు. తర్వాత చతుర్థ స్థానంలోకి మారడం జరుగుతుంది. మేషరాశి వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటాయి. మీరు కష్టపడితే కానీ తగిన ఫలితాలు సాధించలేరు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ఈ కాలంలో ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అనేది చెప్పదగినది. శని బద్ధకంగా ఉండడం, ఏ పని చేసినా నిదానంగా ఉండడం, ముందుకు వెళ్ళకపోవడం జరుగుతుంది. అదృష్టాన్ని నమ్ముకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జూన్ 2 తర్వాత గురువు చతుర్థ స్థానంలో సంచరిస్తారు. ఈ సమయంలో గృహయోగం, వాహన యోగం ఇటువంటివి ఉండే అవకాశం గోచరిస్తోంది. అక్టోబర్ 30వ తేదీ తర్వాత పంచమంలోకి గురువు మారడం జరుగుతుంది. గణేష యోగం అనేది ఏర్పడేది ఉంటుంది. ఈ సమయంలో అన్ని పనులు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. గృహయోగం, వాహన యోగం ఉంది. అదేవిధంగా శని 12వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ నిద్రాభంగం వాటిల్లుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పంచమంలో కేతువు డిసెంబర్ 5 వరకు ఉంటారు. జీర్ణ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మేషరాశాధిపతి అయిన కుజుడు ఫిబ్రవరి 22వ తేదీ వరకు దశమంలో ఉంటారు మకర రాశిలో. ఈ సమయంలో కెరియర్ పరంగా మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది. ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు 11వ ఇంట్లో అంటే కుంభరాశిలో ఉంటారు. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. ఏప్రిల్ 2వ తారీఖు నుండి మే 12వ తారీఖు వరకు 12ంట్లోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు ఆటంకాలు ఏర్పడతాయి. మే 11 నుండి జూన్ 21వ తేదీ వరకు మధ్యకాలంలో కుజుడు మేషరాశిలోకి వస్తారు. ఈ సమయంలో వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. మేషరాశాధిపతి అయిన కుజుడు బలం కలిగి ఉండడం వల్ల ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. జూన్ 21వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు కుజుడు ద్వితీయ స్థానంలో ఉంటారు. ఈ సమయంలో ఆర్థిక విషయాలపైన, కుటుంబ విషయాలపైన దృష్టి సారించాలి. అదేవిధంగా ఈ సమయంలో సహోదరి మధ్య ఏర్పడినట్టు విభేదాలు తొలగిపోతాయి. రక్త సంబంధికులతోటి సఖ్యత అనేది ఏర్పడుతుంది. సెప్టెంబర్ 18 నుండి 12 వరకు కుజుడు 4వ ఇంట్లో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. నవంబర్ 12వ తేదీ నుండి సంవత్సరం చివరి వరకు కూడా కుజుడు పంచమంలో ఉంటారు సింహరాశిలో. సంతానం యొక్క భవిష్యత్ అనేది బాగుంటుంది. అదేవిధంగా పంచమంలో కేతు ఉండడం వల్ల విద్యార్థులు చదువు మీద దృష్టి సారించాలి. కాస్త బద్ధకం అనుకోవచ్చు, లేదా నిదానంగా వెళ్దామనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం, నిరాశ, నిస్పృహత అనేది ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని ఆచితూచి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనికి సంబంధించిన వస్తువులు దానంగా ఇవ్వడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో శని సంచరిస్తున్నారు కాబట్టి
ఆరోగ్య విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా మీ శ్రమకు తగిన గుర్తింపు అనేది కొంతవరకు లభిస్తుంది. మీరు అనుకున్న పనులు సాధించడానికి అధికంగా కష్టపడవలసి ఉంటుంది. రాహు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం కానీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం కానీ ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే మన సంకల్ప సిద్ధరసనగా ప్రతిరోజు పరమేశ్వరుడు ధ్యానం చేసుకుని మీ కులదైవాన్ని ప్రతిరోజు నామస్మరణ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుండడానికి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగినది. కాలవాయి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సంవత్సరం కొంతవరకు సానుకూల పడే పరిస్థితులు గోచరిస్తోంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వరకు బాగుంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగరీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోవడం, గత 2.5 సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ సంవత్సరం కాస్త ఉపశమనం అనేది వీరికి లభిస్తుంది. అదేవిధంగా డెంటిస్ట్కి, వైద్య రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ప్రభుత్వ రంగ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచిగా రాణించగలుగుతారు వీళ్ళు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా బాగుంటుందని చెప్పచ్చు. అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నలుగురిలోనూ అబాస్ పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ వెనక అడుగు వేయడం, తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది తూచా తప్పకుండా పాటించండి. ఇవాళ ముందుకు వెళ్దాం, అయ్యో ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉంది ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ప్రభుత్వ రంగంలో ఉన్న స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఒక గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు దైవ దర్శనాలు చేసుకోవడం, ముఖ్యంగా అరుణాచల స్వామిని దర్శనం చేసుకోవడం చెప్పదగినది. ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అరుణాచలేశ్వరం దర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు ఫలితాలన్నీ మంచి ఫలితాలు వస్తాయి. గిరి ప్రదక్షిణ చేయడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా శుభస్థానంలో ఉంటారు, అనగా లాభస్థానంలో మీన రాశిలో ఉన్నారు. గురువు జూన్ 2 వరకు ద్వితీయ స్థానంలో ఉన్నారు, ధనస్థానంలో. కాబట్టి వ్యాపార పరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రమాదంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మీరు చాలా బాగుందని చెప్పొచ్చు. గురువు తృతీయ స్థానంలోకి మారడం మంచి అనుకూలతగా ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. కొత్త వ్యాపారాలు ఏవైతే ప్రారంభించాలనుకున్నారో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా భాగస్వామి వ్యాపారం కంటే సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అక్టోబర్ 31 తారీఖు తర్వాత గురువు చతుర్థ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అనుకునే పరిస్థితి కూడా బాగుంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా రాహు 10వ ఇంట్లో ఉండడం అనేది వృత్తిపరంగా అనుకూలించే విధంగా చెప్పొచ్చు. 4వ ఇంట్లో కేతు ఉండడం అనేది అంత మంచిది కాదు. మాతృస్థానం, కేతు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. 4వ స్థానంలో కేతు డిసెంబర్ 5 వరకు ఉంటారు. కాబట్టి మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు, ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా చతుర్థ స్థానంలోకి గురువు 31వ తారీఖు నాడు వస్తారు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు కూడా గోచరిస్తుంది. గురుబలం పెరగడం వల్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. గృహ సౌఖ్యం విషయంలో కుటుంబ ప్రశాంతమైన వాతావరణం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా రావాల్సినటువంటి పాత రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో వసూలు అవుతాయి. గురువు 2వ స్థానంలో ఉన్నంత వరకు వృషభ రాశి వారికి సంవత్సరం ప్రథమార్థంలో అనగా జూన్ 2 వరకు కొన్ని ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ కలిసి వస్తాయి, కానీ ఖర్చుల మటుకు ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో, కొన్ని ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అక్టోబర్ 31 తర్వాత ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారుతాయి. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం
తిరుగులేని విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కర్మస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి 11వ ఇంట్లో శని భగవానుడు, అదేవిధంగా గురువు ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచరించడం వల్ల మీ కష్టం తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. అదేవిధంగా వ్యాపార పరంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి, వైద్య రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అంతా బాగుందని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ స్థానంలో తృతీయంలో గురు సంచారం వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే 2025 సంవత్సరంలో 4 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకే చోట ఉండడం, జూన్ 2వ తారీఖు నాడు గురుగ్రహం మారడం, అలాగే డిసెంబర్ 5వ తారీఖు నాడు రాహుకేతులు మారడం అనేది జరుగుతుంది. వృషభ రాశి వారికి భాగ్యంలో రాహువు, పంచంలో కేతువు డిసెంబర్ 5న వస్తారు. అదేవిధంగా జూన్ 2న గురువు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి అంటే కర్కాటకంలోకి ప్రవేశించడం కూడా జరుగుతుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. ముఖ్యంగా భూ సంబంధించిన విషయవహారాలు వీరికి సానుకూల పడే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. మంచి విద్యలో రాణించగలుగుతారు. ఎంసెట్, నీట్, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయవహారాల్లో బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా నీట్లో వీళ్ళకి మంచి ర్యాంక్ వచ్చి మంచి సీట్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు ఏదైతే కోరుకున్న చదువు ఏదైతే ఉందో ఈ సంవత్సరం నెరవేరుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం, పై అధికారుల నుంచి ఏదైతే ఒత్తిడి ఉందో అది ఈ సంవత్సరం కాస్త వరకు తగ్గుతుంది. ఏప్రిల్ నుంచి ఈ వృషభ రాశి వారికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. జనవరి నుంచి మార్చి వరకు కొంత ఇబ్బందికరంగా ఉన్న, మార్చి నుంచి మే వరకు కొంత బాగుంటుంది. మే నుంచి ఇంకా కొంతవరకు బాగుంటుందని చెప్పచ్చు. అలాగే శని వక్రగతిలో వెళ్ళడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా లాభస్థానంలో శని మీకు బలంగా ఉన్నారు. అయితే ఏ పనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్న మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ముందుకు వెళ్ళడం కాకుండా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 10 మంది సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుందని చెప్పొచ్చు. ఐరన్, హోటల్ వ్యాపారస్తులకు, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అధిక లాభాలు పొందగలుగుతారు. అయితే జూన్ 2 వరకు నష్టపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ సంబంధించిన వ్యవహారాలు కానీ చక్కగా వీరికి రాణించగలుగుతారు. ఏదైనా సేవింగ్స్ రూపాయన చేయండి. ఖర్చు అనేది మనం ఎవరికైనా ₹1 డబ్బు ఇస్తే అప్పది రాకపోగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే గతంలో ఏదైతే అప్పిచ్చిన ధనం ఏదైతే ఉందో ఈ సంవత్సరం కొంతవరకు వసూలు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సంతానం వారి ఉద్యోగం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఏదైనా సరే మాతృ సంబంధించిన విషయవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామితోటి మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాట పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా పై ఉద్యోగస్తులతోటి మాట్లాడేటప్పుడు మాట తీరు మీద కొన్ని స్పష్టత ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడడం చెప్పదగినది. ముందు ఒక మాట మాట్లాడేసిన తర్వాత ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా స్త్రీలు నూతన వ్యాపారం ప్రారంభించాలి, నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలనే భావన ఏర్పడుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు, బంధువర్గం కావచ్చు లేదా లోన్ కావచ్చు, ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రయత్నం చేస్తున్నారో అది ఈ సంవత్సరం ఫలించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే భగవత్ అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. మంచి ఫలితాలు వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముందుకు వెళ్ళండి. ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల అన్ని ఫలితాలు బాగుంటాయి. ఏదేమైనా సరే ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుండడానికి దక్షిణామూర్తి హోమం చేయించడం, అలాగే 8 గురువారాలు దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం చెప్పదగినది. పిల్లలు, పెద్దలు అందరూ దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు కాలభైరవ రూపం మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలిస్తారు. మిథున రాశి వారికి జూన్ 1వ తారీఖు వరకు జన్మరాశిలో, తర్వాత జూన్ 2 నుండి
అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ధనస్థానంలోకి గురువు ప్రవేశిస్తారు. అక్టోబర్ 31 తేదీ నుండి గురువు సంవత్సరం చివరి వరకు సింహరాశిలో ఉంటారు, తృతీయ స్థానంలోకి. అదేవిధంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. జూన్ 2వ తేదీ నుండి గురువు ధనస్థానంలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో కుటుంబ సంపద పెరుగుతుంది, ఆస్తి వివాదాలు తీరి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి, స్థిరాస్తులు వివాదాలు కొలిక్కి వస్తాయి, అప్పులు చాలా వరకు తీర్చగలుగుతారు, నూతన పెట్టుబడులు పెడతారు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాక్శుద్ధి పెరుగుతుంది, మీ మాట తీరు మెరుగుపడుతుంది, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. రాహు 9వ స్థానం, కేతు 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచరించడం వల్ల మీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతాయి. ఏ పనైనా పట్టుదలతో సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటుంది. సహోదరి సహోదరు మధ్య మాత్రం కొంత అన్యోన్యత అనేది తక్కువగా ఉంటుంది. ఆస్తి వివాదాల్లో వాటి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. రాహు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల అదృష్టం అనేది ఆకస్మికంగా కలిసి వస్తుంది. విదేశీ విద్య కోసం, విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. శని మీనరాశిలో ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా పనిభారం అనేది ఎక్కువగా ఉంటుంది. దశమ స్థానం అనేది వృత్తి స్థానం కాబట్టి పై అధికారులు మీ కృషిని, మీ సామర్థ్యాన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. గురువు తన స్థానంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో వృత్తి వ్యాపారాల పరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం చాలా బలంగా ఉంటారు. ఆదాయ మార్గాలకు ఎటువంటి లోటు ఉండదు, ఖర్చులు అదుపులో ఉంటాయి. రాహు 9వ ఇంట్లో నుండి రాహు దృష్టి 11వ స్థానంపై ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం కానీ, ఊహించని పెద్ద మొత్తంలో ధనం కానీ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం అనేది ఈ మిథున రాశి వారికి తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం అనుకూలంగా అవుతుంది. విదేశీ సంబంధాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది, లేదా ఇక్కడ దూర ప్రాంత సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తోంది. శుభకార్యాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం చేయగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యలో, పోటీ పరీక్షలో, ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. విద్యాపరంగా అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి స్థిర నివాసం కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో జూన్ 2 తర్వాత మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా వైవాహిక సంబంధమైన విషయ వ్యవహారాలు చూసుకున్నట్లయితే శని దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి మిథున రాశి వారికి ఒక ప్రతికూలమైన అంశం ఏమిటంటే దశమ స్థానం అనేది వృత్తి సంబంధించింది కాబట్టి జీవిత భాగస్వాములతోటి లేదా వ్యాపార భాగస్వాములతోటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. గురుగ్రహ ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత మరియు నమ్మకం పెరుగుతుంది. ఈ సంవత్సరం పనిభారం అనేది అధికంగా ఉంటుంది. శని కర్మస్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా కొన్ని ఆటుపోట్లు అనేది ఎదుర్కొంటారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురువు మరియు కేతు ఎక్కువగా యోగిస్తున్నారు, రాహువు కూడా యోగిస్తారు. గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి ద్వితీయంలోకి అడుగు పెడతారో అప్పుడు మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనం అధికంగా సంపాదించగలుగుతారు. చిక్కులో ఉన్న భూ సంబంధించిన వ్యవహారాలు ఓ కొలికి రావడం చాలా బాగుందని చెప్పచ్చు. మిథున రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుందని చెప్పచ్చు. ప్రథమార్థంలో కొంత భాగం బాగుంటే ద్వితీయార్థంలో చాలా బాగుందని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా కొత్త ఆదాయ మార్గాల్ని కనిపెడతారు. పార్ట్ టైం జాబులు చేయడం కానీ, అదేవిధంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే భావన ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఎప్పటి నుంచో వ్యాపారం ప్రారంభించాలి, భాగస్వామి వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సంవత్సరం జూన్ 2 తర్వాత వ్యాపారం ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఈ కుట్టు మిషన్ వ్యాపారం ఉన్న వారికి, మిల్లు వ్యాపారస్తులకు, ఆహార ధాన్య వ్యాపారస్తులకు, రైతులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చిరుధాన్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. పాల ఉత్పత్తి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, వైద్య రంగంలో ఉన్న వారికి, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సినీ కళా రంగాల వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గడిచిన కొన్ని 2 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం నుంచి వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ధనాదాయం పెరుగుతుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా విషయం ఏంటంటే కష్టం తగిన గుర్తింపు లభిస్తుంది. మనం ఎంత కష్టపడ్డా గుర్తింపు లేదన్న భావన ఏదైతే ఉందో అది సంవత్సరం గుర్తింపు అనేది లభిస్తుంది. దీంట్లో 2 రకాలుగా ఉంటుంది, గుర్తింప, ధనమా అనేది. అయితే కొంతమంది ధనం చూస్తారు, కొంతమంది గుర్తింపును చూస్తారు. ఎవరైతే గుర్తింపుకు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరం తప్పకుండా గుర్తింపు వచ్చే అవకాశం గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు
వృత్తి ఉద్యోగాల పరంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించగలుగుతారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతాన వివాహ విషయమై ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంబంధం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. శుభకార్యాలు చక్కగా నిర్వర్తిస్తారు. ద్వితీయార్థంలో వీరికి ధనాదాయం బాగుంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది. రావాల్సిన పాత బాకీలు కానీ మొండి బాకీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. అదేవిధంగా కుటుంబ స్థానంలో గురువు ఉండడం వల్ల మంచి శుభకార్యాలు, వస్తు వాహనాలు కొనుగోలు చేయడం కానీ, గృహయోగం కానీ చక్కగా ఉంటుంది. వీరికి గృహంలో ముందు ప్రశాంతత ఏర్పడుతుంది. వీరికి ఏవైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సప్తమాధిపతి అయిన గురువు జన్మరాశిలో జూన్ 2 వరకు ఉంటారు. తర్వాత కుటుంబ స్థానంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో ధనాదాయం బాగుంటుంది. కాబట్టి మిథున రాశి వారికి అత్యంత అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. అన్ని రాశుల కంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు అన్ని విధాలుగా బాగుండడానికి రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా 8 శనివారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం, కాలభైరవ రూపం మెళ్ళ వేసుకోవడం చెప్పదగిన ఫలితాలు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంటుంది. జనవరి నుండి మే నెలాఖరు వరకు వ్యయ స్థానంలో గురువు ఉన్నారు. అంటే వ్యయ స్థానం ఉండడం వల్ల కొన్ని జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా చెప్పవచ్చు. దీన్ని నష్ట స్థానంగా కూడా చెప్పచ్చు. అంటే అధికమైన ఖర్చులు ఉంటాయి. హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కూడా చెప్పచ్చు. ఎప్పుడైతే గురువు జూన్ 2వ తేదీ నుండి జన్మరాశిలో ప్రవేశిస్తారో, జన్మరాశిలో గురువు ఉచ్చపట్టి ఉండడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలోకి సింహరాశిలో ప్రవేశిస్తారు. అప్పుడు ఆర్థికంగా ఇంకా మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగా కొన్ని సవాళ్ళను అధిగించవలసి ఉంటుంది. మీ శత్రువులు మీకంటే కూడా చురుకుగా ఉంటారు. ఒక అడుగు ముందు ఉంటారు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో సమయం కేటాయించలేకపోతారు. కర్కాటక రాశి వారికి ద్వితీయార్థంలో అత్యంత ఆనుకూలమైనగా చెప్పవచ్చు. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు. శుభకార్యాలు చేయగలుగుతారు. జూన్ మాసం తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉన్నత పదవులు లభిస్తాయి. కెరీర్ పరంగా చూసుకుంటే లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమై మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. గురువు జన్మరాశిలో ఉండడం వల్ల సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తారు. కాబట్టి గురువు 5వ స్థానం, 5వ స్థానం పైన కూడా దృష్టి పెడతారు. కాబట్టి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అక్టోబర్ 31 తేదీ నుండి సంవత్సరం చివరి వరకు గురువు సింహరాశిలో ఉంటారు. ధనస్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి చివరి ప్రయత్నం చేస్తారు. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అక్టోబర్ 31 తర్వాత గురువు మారిన తర్వాత అనుకునే ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రాహుకేతులు అనుకూలంగా లేకపోవడం, జూన్ మాసం వరకు గురువు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. శని భాగ్యస్థానంలో ఉండడం అనేది అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. రాహు అష్టమంలో ఉండడం వల్ల అప్పులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. వారసత్వ ఆస్తులు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. కేతు ధనస్థానంలో ఉండడం అనేది అనుకూలమైనది కాదు. దీనివల్ల డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఏది ఏమైనా సరే జూన్ 2 వరకు కర్కాటక రాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. జూన్ 2 తర్వాత ఆర్థికంగా బాగుంటుంది. చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. వివాహ కాని వారికి వివాహ ప్రయత్నాలు, కొన్ని ముఖ్యమైన విషయాల్లో కూడా మంచి పురోగతి సాధించగలుగుతారు. అదేవిధంగా అక్టోబర్ 31 తర్వాత ద్వితీయ స్థానానికి ఎప్పుడైతే వెళ్తారో ఇంకా మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా ఈ కర్కాటక రాశి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి, అప్పుల నుండి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు, ధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, వైద్య వృత్తులు ఉన్నవారికి, మెడికల్ ఫీల్డ్లో ఈ రంగాల్లో ఉన్నవారికి, ఫార్మా రంగంలో ఉన్నవారికి మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. అప్పులు తీరి సొంతంగా బిజినెస్ పెట్టాలనుకునే వారికి
మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. జన్మరాశి నుండి పంచమ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల సంతాన పురోగతి బాగుంటుంది, సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా రాశ్యాధిపతి, పంచమాధిపతి, అదేవిధంగా భాగ్యాన్ని కూడా గురువు చూడడం వల్ల కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో అప్పుల్లో కూరుకుపోయిన వారు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. గృహం కొనుగోలు కానీ, వాహన కొనుగోలు కానీ, విదేశీ సంబంధించిన విషయవారాలు కానీ చక్కగా రాణించగలుగుతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. మెరిట్ మార్కులు సాధించడానికి, ప్రభుత్వ ఉద్యోగపరంగా ఉద్యోగం సాధించడానికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు వీరు చక్కగా అనుకూలించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సినీ కళారంగాల వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా డిసెంబర్ 5న రాహుకేతులు మారడం జరుగుతుంది సప్తమంలో. అది సంవత్సరం చివరిన ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అష్టమ రాహు కాబట్టి కొంత మానసికమైన ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎక్కువగా ఆలోచించడం, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా సరే మనస్సంకల్పంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆచితూచి వ్యవహరించండి. అవంతా అవే సమస్య పోతాయి. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. గురువు ద్వితీయ స్థానంలోకి ఎప్పుడైతే మారుతారో కుటుంబ స్థానంలోకి కేతుబలం తగ్గి గురువు అనుగ్రహం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశాలు గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా సమస్య పోయే విధంగా ఈ సంవత్సరం గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ముఖ్యంగా జూన్ 2 వరకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. యథావిధిగానే ఫలితాలు గోచరిస్తుంది. అయితే కుజుడు, శుక్రుడు కొన్ని మారడం వల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా లేకపోలేదు. మార్చి నుంచి కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. జన్మరాశిలోకి ఎప్పుడైతే గురువు వస్తారో మరిన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా రాణించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉండడం, భాగ్యాన్ని చూడడం మంచి శుభసూచకం అని చెప్పొచ్చు. పుత్ర సంతానం కోసం కానీ, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తలు వినగలుగుతారు. ముఖ్యంగా వివాహం కాని వారికి, ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. అదేవిధంగా ఏదైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే ఆచితూచి వ్యవహరించడం. మనం ₹1 పెట్టుబడి పెడితే రూపాయి వచ్చే విధంగా మీ తెలివితేటలతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం, తర్వాత నష్టపోయే కంటే ముందుగానే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడే అన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా, ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చా లేదా అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. 10 మంది 10 రకాలుగా చెప్తారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి బాగుంటుందని చెప్పేసి, కానీ తర్వాత ఇబ్బంది పడేది మీరే. కాబట్టి వ్యాపార వ్యవహార విషయాలలో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగింది. ఉద్యోగస్తులకి పై అధికారులతోటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అవి తాత్కాలికంగానే ఉంది. ఎప్పుడైతే జన్మరాశిలో గురువు సంచరిస్తారో శుభకార్యాలు, ద్వితీయంలోకి గురువు మారడం వల్ల కుటుంబ పరంగా ధన అభివృద్ధి చక్కగా ఈ సంవత్సరం ఉందనే చెప్పచ్చు. ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. మంచి ఫలితాలు ఈ సంవత్సరం సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు అన్ని విధాలుగా బాగుండడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి. అదేవిధంగా 11 మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ, రూపు కానీ మెల్లో ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత ఆనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు. లాభస్థానంలో గురువు ఉండడం వల్ల అదృష్ట సమయంగా చెప్పొచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. ఊహించిన ధనలాభం కలుగుతుంది. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం అనేది ప్రారంభమవుతాయి. ఉద్యోగపరంగా పదోన్నతి లభిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్ట్లో లీజులు, రెన్యువల్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి సప్తమంలో రాహు, జన్మరాశిలో కేతువు ఉన్నారు. ఈ సంవత్సరం అంతా సప్తమంలో జన్మరాశిలో ఉంటారు. అదేవిధంగా అష్టమంలో శని ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఏకాదశిన గురుగ్రహం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుండి గురువు లాభస్థానం నుండి వ్యయ స్థానంలోకి ప్రవేశిస్తారు. 12వ స్థానంలో గురువు 31వ తేదీ వరకు ఉంటారు. ఈ సమయంలో రాహు, కేతువులు మరియు గురువు శని గ్రహాలు కూడా
అంత అనుకూలంగా లేవు. ఈ 4 గ్రహాలు 4 నెలలు అంత అనుకూలంగా లేదు. ఈ మధ్య సమయంలో సింహరాశి వారికి క్లిష్టమైన సమయంగా చెప్పవచ్చు. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ ఖర్చులో కూడా ఎక్కువగా ఆరోగ్య సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అష్టమ శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ప్రథమార్థంలో అంతగా మీకు కనిపించదు, కానీ ద్వితీయార్థంలో మటుకి చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు గోచరిస్తోంది. వృధా ఖర్చులు పెరగడం, పొదుపు చేసిన డబ్బుని పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. ద్వితీయార్థంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు. ఇప్పటి నుంచే ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగింది. ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి జూన్ గురువు మారుతాడు, అప్పుడు చూసుకుందాం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏముండవు, ఇప్పటి నుంచి మనం బాగానే ఉన్నాం కదా అని అనుకోవద్దు. ఆరోగ్యరీత్యా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం లేదా ఆరోగ్యపరంగా ఉండవలసిన జాగ్రత్తలు తీసుకోవడం మటుకి ఇప్పటి నుంచే ప్రారంభించడం చెప్పదగింది. గురువు బాగున్నారు, ఏకాదశిలో అంతా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే గురువు వ్యయంలోకి వచ్చారో ఆయన అంత అనుకూలంగా లేకపోవడం, రాహుకేతులు అనుకూలంగా లేకపోవడం, అష్టమి శని, దీనివల్ల ఒక మానసికమైన ఇబ్బంది అనేది కలుగుతుంది. వీళ్ళకి భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ రావడం, ఖర్చులు అధికంగా ఉండడం, ₹1కి ₹10 ఖర్చు అవ్వడం, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెట్టడం, భూ సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పెట్టడం, ₹1 వస్తే ఈ ₹10 ఖర్చు అవ్వడం, ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఒక 3 నెలలు ఉండే అవకాశం గోచరిస్తుంది. అక్టోబర్ 31 తర్వాత సింహరాశిలోకి గురువు ఎప్పుడైతే మారుతారో కొన్ని శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సరం ప్రథమార్థంలో శని అనుకూలంగా లేకపోయినప్పటికీ గురుగ్రహం మిమ్మల్ని ఈ ప్రథమార్థంలో కాపాడుతుంది. కానీ ద్వితీయార్థం మాత్రం వాటికి అష్టమి శని ప్రభావం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం, యోగా, మెడిటేషన్ చేయడం, ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా నష్టాలు రాకుండా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు లేకుండా చూసుకోవాలి. ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల కూడా కుటుంబ సభ్యులకు దూరంగా కాలం గడపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మాత్రం కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం చేదాకా వచ్చి చేజారిపోతుంది. 26 అక్టోబర్ తర్వాత మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అక్టోబర్ 31 తేదీన గురువు జన్మరాశిలోకి వస్తారు. సప్తమ దృష్టి, పంచమ దృష్టి ఉండడం వల్ల వివాహం కాని వారికి వివాహం, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం శుభవార్తను వినగలుగుతారు. నూతన ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అక్టోబర్ 31 నుండి అనుకూలంగా ఉంటుంది. మిగతా సమయంలో సింహరాశి వారికి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అక్టోబర్ తర్వాత ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది. ప్రతిరోజు కూడా సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ పర్యటనలు ఏవైతే ఉన్నాయో జూన్ 2 తర్వాత ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి స్థిరత్వం కోసం ఏర్పాటు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అష్టమ శని నడుస్తుంది, దాని దగ్గర పరిహారాలు చేసుకోండి. నల్ల నువ్వులు, బెల్లం దానంగా ఇవ్వండి. అదేవిధంగా అఘోర పశుపత హోమం చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం, స్టీలు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సినీ కళారంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తుల మటుకి ప్రథమార్థం బాగున్నా ద్వితీయార్థం మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోబోతే వ్యాపార నష్టం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకొని ఏక నిర్ణయం ఉండాలి. మీ నిర్ణయం తీసుకునేది మంచిదా కాదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వైద్యుల వారికి మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం అంతగా లభించదు. కష్టపడుతున్నాం కానీ ఏదో విధంగా సహోద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కూడా ప్రథమార్థంలో బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో అంత అనుకూలించదు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు అక్టోబర్ 31 తారీఖు తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం మంచి సంబంధం కుదురుతుంది. నూతన గృహయోగం, వాహన యోగం ఉంది. అయితే వాహనాలు స్వయంగా నడిపేవారు వాహన విషయంలో జాగ్రత్త వహించడం తప్పనిసరి. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం బాగుందని చెప్పచ్చు. ద్వితీయార్థం మటుకి అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెడలో వేసుకోండి. హనుమాన్ వృత్తులతో నిత్యం దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి.
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. సప్తమంలో శని, 6ంట రాహు, వ్యయంలో కేతువు, దశమ స్థానంలో గురువు ఈ జూన్ 2 వరకు ఉంటారు. గురువు 2వ తారీఖు నుండి దశమ స్థానం నుండి కర్మస్థానం నుండి లాభస్థానంలోకి వస్తారు. ఈ లాభస్థానంలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. అక్టోబర్ 31 నుండి వ్యయ స్థానంలోకి ప్రవేశిస్తారు. జనవరి నుండి అక్టోబర్ వరకు ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. ముఖ్య గ్రహాలు స్థానాన్ని చూస్తున్నట్లయితే వృత్తిపరంగా, ఆర్థిక పరంగా గురువు కర్మస్థానంలో ఉండడం వలన సంవత్సర ప్రథమార్థంలో ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. గురువు యోగస్థానుడు కాబట్టి ప్రభుత్వపరమైన ఉద్యోగం, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరంగా అభివృద్ధి బాగుంటుంది. అదేవిధంగా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఆ పని ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగడం అనేది జరుగుతుంది. జూన్ 2వ తేదీ నుండి గురువు లాభస్థానంలో అడుగు పెడతారు. జూన్ 2వ తేదీ నుండి ఈ కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలను తెచ్చే విధంగా గోచరిస్తోంది. వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడికి సంస్థల నుండి రాబడి, ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాహు కన్యా రాశి వారికి 6వ స్థానంలో ఉన్నారు. రాహు 6వ ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచి యోగం చెప్పచ్చు. మీ శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు. ఎంతో కాలంగా కోర్టు సమస్యల నుండి బాధపడుతున్న వారు, శత్రువులను కలిగి ఉన్నవారు రాహు యొక్క ప్రభావం వలన విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం అందుకోగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా కలత్ర స్థానంలో శని భవనం ఉన్న కారణం చేత వివాహం ఆలస్యం అవుతుంది. వివాహ జీవితంలో కూడా కొంత ఒత్తిడి ఉండే అవకాశం గోచరిస్తోంది. శని సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో ఉన్నంతకాలం వివాహ జీవితంలో క్రమశిక్షణ, బాధ్యతని గుర్తు చేస్తుంది. కాబట్టి మీ జీవిత భాగస్వామిపై శ్రద్ధ చూపిస్తేనే వైవాహిక జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతాన విషయంలో కూడా కొంత ఆలస్యాన్ని సూచిస్తోంది. ఇక విద్యార్థిని చూసుకున్నట్లయితే ఎవరైతే పోటీ పరీక్షలో సిద్ధమవుతున్నారో వారికి రాహు 6వ ఇంట్లో ఉండడం అనేది గొప్ప విజయాన్ని సూచిస్తుంది. ఎంసెట్, నీట్, సాఫ్ట్వేర్ ఎంట్రన్స్ సంబంధించిన పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మంచి విజయాన్ని అందుకోగలరు. గురువు ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలిస్తారు. కృషి పట్టుదలతో మంచి ర్యాంకులను సాధించడానికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. సొంతంగా చేసే వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి వ్యాపార భాగస్వాములతోటి విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఈ కన్యా రాశి వారికి దశమ లాభస్థానంలో గురు సంచారం వల్ల అక్టోబర్ 31 వరకు అన్ని రకాలుగాను వీరికి బాగుంటుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. నూతన పెట్టుబడులకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కూరగాయల వ్యాపారస్తులకి, కాస్మెటిక్స్, చిరు వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. మీకు శక్తికి మించి కష్టపడతారు. అయితే ఏ పనైనా సరే సున్నితంగా చేయడం, ఎవరైనా ఒక మాట అంటే మనసులో పెట్టుకుని బాధపడడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి విజయం వైపు నడవండి. మీకు విజయాలే శుభసూచకాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఏ పని చేసినా సరే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఇటు విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మనకి గురుగ్రహం అనుకూలంగా ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. అక్టోబర్ 31 తర్వాత గురు వ్యయ స్థానంలోకి వస్తారు. అప్పుడు ఖర్చులు అధికమవుతాయి. అదేవిధంగా ఏదైనా ఒక పని ప్రారంభిస్తే నిదానంగా పూర్తవడం, అదేవిధంగా అనుకోని ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు రావడం కూడా జరుగుతుంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్పిటల్ చుట్టూ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. మనం ఏమి చేయలేము అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అది తాత్కాలికంగానే ఉంటుంది. కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే 31 వరకు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాదగిన ప్రతిఫలం లభించే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. నూతన గృహం కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయాలు చక్కగా బాగున్నాయని చెప్పవచ్చు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో అందరూ మెచ్చుకోలుగా ఉంటుంది. మీరు ఒక పని పూర్తి చేయాలి అంటే మీ ఆలోచన విధానంతో నలుగురిని మెప్పించగలుగుతారు. అది పూర్తయ్యేదాకా మీరు నిద్రపోకుండా కష్టపడి పనిచేస్తారు. అది కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. అదేవిధంగా అక్టోబర్ 31 వరకు చక్కగా రాణించగలుగుతారు. అక్టోబర్ 31 తర్వాత వ్యయస్థానంలో గురువు వస్తారు కాబట్టి లాభస్థానం వ్యయస్థానం కాబట్టి
ఖర్చుల్ని అధిగమించాలి. సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణా ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఈ సేవింగ్స్ అనేది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే అప్పుడు ఖర్చులు తగ్గించుకునే అవకాశం గోచరిస్తుంది. లేకపోతే అనుకోని ఖర్చులు, ₹1 ₹10 ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. అది విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా ఏదైనా సరే ఖర్చులు అనేవి ఉండే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా హాస్పిటల్ చుట్టూ తిరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయం జాగ్రత్త వహించండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవరాలు సానుకూలపడతాయి. బంధువర్గంతో, ఆత్మీయులతోటి, సహోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాలు కావచ్చు, స్థిరాస్తులు మీకు రావాల్సిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అది ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ద్వితీయార్థంలో భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా మేధా దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు రుద్రపాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నారు, రోగస్థానం కూడా చెప్పొచ్చు. రాహు 5వ స్థానంలో, కేతువు ఏకాదశంలో ఉన్నారు, లాభస్థానంలో ఉన్నారు. గురువు జూన్ 2వ తేదీ వరకు భాగ్యస్థానం అంటే 9వ స్థానంలో ఉంటారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో జూన్ 2వ తేదీ నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు, తర్వాత మళ్ళీ అక్టోబర్ 30వ తేదీ నుండి లాభస్థానంలోకి గురువు వస్తారు. వృత్తి ఉద్యోగపరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అనుకూలంగా సూచిస్తోంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన గ్రహాలు స్థితిగతులు పరిశీలిస్తే శని భగవానుడు ఎప్పుడైతే 6వ ఇంట్లో ఉన్నారో ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చినా, శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ప్రయత్నం చేసినా అవి ఏమి కూడా మీ పైన పనిచేయవు. శని 6వ స్థానంలో ఉన్నంత వరకు దీర్ఘకాలికంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి కూడా. పాత రుణాలు తీర్చడానికి మంచి సమయం కూడా చెప్పచ్చు. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జూన్ 2వ తేదీ నుండి గురువు 10వ స్థానంలో ప్రవేశిస్తారు. ఈ స్థానంలో మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చినప్పటికీ పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. కేతు 11వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారపరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. మోసపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళను సంప్రదించకుండా ముందుకు వెళ్ళకండి, లేదంటే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారపరంగా జూన్ 2 వరకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. భాగ్యంలో గురువు ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలంగా ఉండదు. జూన్ 2 తర్వాత దశమంలో గురువు ప్రవేశించినప్పుడు, వృత్తి స్థానంలో, కర్మస్థానంలో గురువు ఉన్నప్పుడు, అది కూడా గురువు ఉచ్చబట్టి ఉండడం వల్ల పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అప్పులు తీర్చగలుగుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గత 2-4 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి చేసుకునే వారికి కలిసి వచ్చే కాలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా అక్టోబర్ 31 తర్వాత గురువు లాభస్థానంలో ఉంటారు. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వీరికి. కాబట్టి ఏదైనా సరే మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. జనవరి 22 తర్వాత కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి వీళ్ళకి. అదేవిధంగా మే నుంచి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు 5వ రాహు చదువుపైన ఏకాగ్రత లోపిస్తుంది. సోషల్ మీడియా ప్రభావం వలన, స్నేహితుల ప్రభావం వలన చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం గోచరిస్తోంది. తల్లిదండ్రులు పిల్లల చదువుపైన దృష్టి పెట్టాలి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ద్వితీయార్థంలో వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. కష్టపడి చదవడం చెప్పదగినది. స్నేహితులని, సోషల్ మీడియాని ఇవన్నీ దూరంగా పెట్టినట్లయితే చక్కగా రాణించగలుగుతారు. 4 సంవత్సరాలు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు, లేదా 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. ఏదైనా కష్టే ఫలి. ఎంసెట్లో కావచ్చు, నీట్లో కావచ్చు, మీరు సాధించిన ర్యాంక్ ఏదైతే ఉందో అది సాధించగలుగుతారు. అయితే ఇక చిన్న ఏమిటంటే మనోధైర్యం తక్కువ ఉండడం వల్ల మనం చేయలేకపోతామా, చేయగలమా లేదా, మనకి ర్యాంక్ వస్తుందా లేదా
అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి మీ ధైర్యంతో ముందుకెళ్ళండి, చక్కగా మీరు రాణించగలుగుతారు. ముఖ్యంగా వైద్య వృత్తుల వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు జూన్ నుండి చాలా బాగుంటాయి. వ్యాపార అభివృద్ధి సాధించగలుగుతారు. అయితే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగినది. చేసే పనిలోనూ కష్టం కనిపిస్తుంది, కానీ ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఇది జూన్ వరకే ఉంటుందండి. అయితే మార్చి నుంచి కొంత సానుకూల పరిస్థితులు కూడా గోచరిస్తోంది. ఎప్పుడో వ్యాపారం మానేసి మళ్ళీ ప్రారంభించాలనుకునే వారు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని చక్కగా ప్రారంభించవచ్చు. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కొన్ని కలిసి వస్తాయి, కొంతమంది కలిసి రావు. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే రాశిపరమడికి సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అప్పులు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు చేస్తారు. సాధ్యమైనంత వరకు రుణాలు తీర్చివేసి నూతన రుణాలకి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, వైద్యుతులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. గడిచిన 2 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఏదైనా సరే 10 మంది చెప్పింది వినకుండా మీకు మీరుగానే వెళ్ళాలి. 10 మంది చెప్పారు బాగానే ఉందని అనుకోవచ్చు, కానీ అది ఎంతవరకు సమంజసమైంది చూసుకోవాలి. కొంతమంది మిమ్మల్ని వెనక్కి నెట్టడం కోసం మంచి మాటలు చెడు మాటలు రెండూ చెప్తారు. అది ఎంతవరకు బాగుంటాయో లేదో మీరు ఆలోచించాలి. స్నేహితులు దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి సాధ్యమైనంత వరకు ఎంత అవసరం అంతే ఉపయోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. షష్టంలో శని భగవాన్ ఉన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే అవి సమస్య పోతాయి. అయితే స్త్రీలకు ఇండైజెషన్, యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా పంచమంలో రాహు ఉన్నారు. కన్సీవ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో రాహు ఉన్నారు. మిస్క్యారేజ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అయితే అక్టోబర్ 31 తర్వాత లాభస్థానంలో గురువు అయితే ప్రస్తుతారో, గురువు పంచమాన మీద దృష్టి ఎప్పుడైతే ఉంటుందో సంతాన సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే స్త్రీలకు ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కూడా మంచి కాలంగా అని చెప్పవచ్చు. ఈ రాశి వారు 16 సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయించడం చెప్పదగినది. ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మగవారు ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగినది. అలాగే అన్ని విధాలుగా బాగుండడానికి కెరియర్ పరంగా, వ్యాపార పరంగా అంగారక పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు. సంవత్సరం ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి రాశి వారు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉన్నారు. గురువు అష్టమ స్థానం మంచిది కాదు. ఆర్థిక పరంగా అప్పులు చేయవలసి రావచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడుల విషయంలో కూడా ఈ రాశివారు సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో పెట్టుబడులు పెట్టడం అనేది చెప్పదగినది. మధ్యవర్తి సంతకాలకి దూరంగా ఉండడం, మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవడం అనేది ఉంటుంది. అదేవిధంగా జూన్ 2 నుంచి గురువు భాగ్యస్థానంలోకి మారుతారు. అక్కడి నుంచి చాలా బాగుందని చెప్పొచ్చు. జూన్ 2 తర్వాత ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణాలు చాలా వరకు తీర్చగలుగుతారు. ఉద్యోగపరంగా పదోన్నతులు లభిస్తుంది. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ట్రాన్స్ఫర్ ఉంటుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. శని మీకు అనుకూలంగా ఉండడం వల్ల శత్రువులు మీపై ప్రభావం చూపలేరు. వ్యాపారపరంగా లాభాలు బాగుంటాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తుంది. పొగడ్తలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అక్టోబర్ 31 తర్వాత దశమ స్థానంలో గురు సంచారం ఇంకా బాగుంటుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థం నుంచి ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. అయితే ప్రథమార్థంలో ఖర్చులు, అప్పులు ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అప్పులకి దూరంగా ఉండడం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. లేకపోతే ద్వితీయార్థంలో ఆరోగ్యపరంగా ఖర్చు ఎక్కువ పెట్టవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో జూన్ 2 వరకు ఉంటారు. భాగ్యస్థానంలోకి గురువు ఉచ్చిపట్టి ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో మీరు కన్న కళలు ఈ సంవత్సరం నెరవేరుతాయి. ముఖ్యంగా గృహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ఒక ఇల్లు కానీ,
ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఈ సంవత్సరం వీరికి బాగా కలిసొచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా బంధువుల నుండి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ఏదైనా సరే నలుగురిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం ఫలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, అదేవిధంగా సినీ కళారంగంలో వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పొచ్చు. కష్టం తగిన ప్రతిఫలం వీళ్ళకి ఉంటుంది. దశమ స్థానంలో కేతు ఉన్నారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన పెట్టుబడి కోసం చేసే ప్రయత్నాలు, ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మీకు లభించే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా విదేశీ యానం ఉండే అవకాశం గోచరిస్తుంది. చతుర్థంలో రాహు ఉన్నారు. పంచమంలో శని. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా చూసుకున్నట్లయితే శని 5వ ఇంట్లో ఉన్నారు కాబట్టి విద్యార్థులు కష్టపడితే కానీ ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రత నిలుపుకొని ప్రయత్నాలు చేయాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జూన్ 2 తర్వాత మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు ఈ సంవత్సరం చక్కగా చేసుకోండి. మంచి అనుకూలమైన పరిస్థితిని చెప్పచ్చు. ఎందుకంటే గురువు 2వ స్థానంలో కర్కాటకం నుండి పంచమాన్ని చూస్తున్నారు కాబట్టి, విద్యాపరంగా చూస్తున్నారు కాబట్టి, గురుగ్రహం అనుగ్రహం ఉంది కాబట్టి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యలో బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, ఫార్మా రంగానికి, కూరగాయల వ్యాపారస్తులకి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, సినీ కళారంగాల వారికి, అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో మార్చి తర్వాత మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అయితే ప్రథమార్థంలో ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగం పర్వాలేదు అనిపిస్తుంది. మీరు కష్టం తగిన ప్రతిఫలం మట్టికి ప్రస్తుతం ఉండదు. మార్చి తర్వాత కొంత మంచి ఫలితాలు ఉండే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా భాగ్యస్థానంలోకి గురువు ప్రవేశించిన వెంటనే భాగ్యాధిపతి పంచమాన్ని చూడడం, జన్మరాశిని చూడడం, అదేవిధంగా జన్మరాశి నుంచి సంతానాన్ని చూడడం వల్ల సంతాన యోగ్యత ఉంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం ఉండే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తని వినగలుగుతారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, లివర్ సంబంధించిన ఇష్యూస్ కానీ, కడుపు సంబంధించిన, యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. అష్టమంలో గురువు అంత బాగాలేదు. ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. జూన్ 2 వరకు ఉంటారు. తర్వాత భాగ్యంలోకి వచ్చాక ఆరోగ్యపరంగా కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆపరేషన్ దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఆరోగ్య విషయం జాగ్రత్త వహించండి. మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పొచ్చు. ఈ రాశి వారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా 11 మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి రూపు కానీ కంకణం కానీ ధరించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఒక భూమి కానీ ఫ్లాట్ కానీ ఈ సంవత్సరం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహాల యొక్క స్థానాలను చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో శని ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తోంది. రాహు తృతీయంలో, కేతు భాగ్యస్థానంలో, గురువు సప్తమ స్థానంలో ఉన్నారు. జూన్ 2వ తారీఖు నుండి గురువు అష్టమ స్థానంలో ప్రవేశిస్తారు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తారు. ముఖ్య గ్రహాల యొక్క గోచారం ప్రకారం ఆరోగ్యపరంగా, వ్యక్తిగతంగా శని 4వ ఇంట్లో ఉన్నారు కాబట్టి మానసికమైన ఒత్తిడి అనేది కొంతవరకు ఉంటుంది. గత సంవత్సర ఫలితాలే ఈ సంవత్సరం కూడా కొన్ని పునరావృతం అవుతాయి. ఈ సంవత్సరం కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. అయితే ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం కూడా అంత త్వరగా పరిష్కారం కావు. తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. నూతన గృహం కొనుగోలు చేయడానికి మరియు వాహన యోగం కలగడానికి అక్టోబర్ 31 తర్వాత
అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహు 3వ ఇంట్లో ఉండడం శుభసూచకం అని చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి స్త్రీలకైనా పురుషులకైనా ఈ సంవత్సరం ఆత్మవిశ్వాసం అనేది, మనోధైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది. మీ శక్తికి, మీ తెలివితేటలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. చేపట్టిన పనులు అన్నింటా కూడా ఈ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కేతువు 9వ ఇంట్లో ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక విషయాలపై, దైవానుగ్రహంపై నమ్మకం లేని వారు కూడా ఈ సంవత్సరం ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దైవారాధన ఎక్కువగా చేస్తారు. విహారయాత్రలు, దైవ కార్యక్రమాలకి ఎక్కువగా ఖర్చు చేస్తారు. గురువు జూన్ 2వ తేదీన మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. గురువు అష్టమ స్థానంలోకి మారుతారో కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు సప్తమంలో ఉండడం వల్ల వివాహపరంగా అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ఎవరికైతే వివాహం కాని వారు ఉన్నారో లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి. సంవత్సరం ద్వితీయార్థంలో గురువు అష్టమ స్థానంలో మారిన తర్వాత వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఈ సంవత్సరం గురువు ధనుసు రాశి వారికి అనుకూలిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగంలో అధిక ఒత్తిడి అనేది వీరికి ఉంటుంది. వివాదాల విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తుంది. విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు బలంగా ఉంది. ద్వితీయార్థంలో కొన్ని పనుల వల్ల మాట పట్టింపులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా వ్యవహారాలు ఉంటే, ఏదైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే జూన్ 2లోపు ప్రయత్నం చేయడం చెప్పదగినది. అదేవిధంగా వీరికి అర్ధాష్టమ నడుస్తోంది. ఒక్కొక్కసారి మనోబలం తగ్గిందేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది. మీ స్వయం కృషితోటి ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి కాకుండా ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, లాయర్లకి, ప్రభుత్వ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. జూన్ 2 వరకు వీరికి అన్ని రకాలుగాను బాగుంది. అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. వ్యాపార పరంగా గత సంవత్సరం ఏవైతే పనులు ఆగిపోయాయో అవి ఈ సంవత్సరం మొదలుపెట్టే అవకాశం గోచరిస్తోంది. గృహయోగం ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో మంచి శుభవార్తను వినగలుగుతారు. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి లాభిస్తాయి. స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అసిడిటీ, ఇండైజెషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ ధనుసు రాశి వారు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. అఘోర పశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి ప్రధానమైన గ్రహాల యొక్క స్థానాలను పరిశీలించినట్లయితే ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని 3వ ఇంట్లో ఉన్నారు. మీనరాశిలో చాలా అనుకూలంగా ఉన్నారు. రాహు ధనస్థానంలో అంటే కుంభరాశిలో ఉన్నారు. కేతు అష్టమ స్థానంలో ఉన్నారు. గురువు జూన్ 2 వరకు 6వ స్థానంలో, జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు సప్తమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31 నుండి సంవత్సరం మొత్తం కూడా సింహరాశిలో అంటే అష్టమ స్థానంలో ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా శని 3వ ఇంట్లో ఉన్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీరు అందుకోగలుగుతారు. మీ కృషికి పట్టుదల తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ ప్రతిభని గుర్తిస్తారు. నలుగురిలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ లభిస్తాయి. గురువు 6వ ఇంట్లో మొదట 6 నెలలు ఉంటారు కాబట్టి చెల్లించవలసిన చెల్లింపుల విషయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. పోటీతత్వం కూడా పెరుగుతుంది. గురువు సప్తమ స్థానంలో ప్రవేశించిన తర్వాత వృత్తిపరంగా స్థిరత్వం అనేది లభిస్తుంది. కెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు, ఒప్పందాలు కుదురుతాయి. రాహు ధనస్థానంలో ఉన్నారు కాబట్టి
ఊహించిన విధంగా ఘన లాభాలు కలుగుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా అధికారులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కేతు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడో ఇంట్లో శని ఉండడం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. శని బలంగా ఉన్నారు కాబట్టి ఏ ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి వివాహపరంగా చూసుకున్నట్లయితే గురువు సప్తమంలో వచ్చాక వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ 7వ స్థానాన్ని కలత్ర స్థానం అంటారు. ఇది వివాహ భాగస్వామికి సంబంధించినది. శుభప్రదమైన గురువు ఈ స్థానంలో ఉంటారు కాబట్టి శుభకార్యాలు జరగడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మొదట 6 నెలలు కొంత ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. జూన్ 2 నుంచి గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల, కేతు అష్టమంలో ఉండడం వల్ల విద్యాపరంగా పరిశోధనకు సంబంధించిన రంగాల్లో మరియు టెక్నికల్ రంగానికి సంబంధించిన చదువులో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ధన ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం పట్ల మటుకి శ్రద్ధ వహించాలి. ఏది ఏమైనా సరే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. ద్వితీయంలో రాహు ఉన్నారు. ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. కుటుంబ స్థానంలో, ధనస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి చేతి దాకా వచ్చిన డబ్బు చేజారిపోవడం లేదా అధికంగా ఖర్చులు అవ్వడం, లాభాధిపతి తృతీయాధిపతి అయిన గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సంబంధించిన విషయ వ్యవహారాలు పట్ల జాగ్రత్త వహించాలి. స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు, ఇండైజెషన్, అసిడిటీ, సైనస్, దీనికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి ఉద్యోగం స్థానం సంపాదించడం కోసం ఎక్కువగా శ్రమ పడాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. సప్తమంలోకి గురువు కర్కాటకంలోకి వచ్చిన తర్వాత తృతీయాధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చబెట్టి ఉన్న తర్వాత తన సప్తమ స్థానాన్ని చూడడం వల్ల వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు, వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉంటాయని చెప్పవచ్చు. ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు ఉన్నారు. ఈ సమయంలో సప్తమ గురువు, ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, అష్టమ కేతు, ఈ 4 గ్రహాల ప్రభావం చేత విదేశాలకు వెళ్ళడానికి మంచి అనుకూలమైన సమయం చెప్పచ్చు. ఈ సమయంలో ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఎప్పుడో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు నరదృష్టి కొంచెం అధికంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ, ఇంద్రాణి రూపు కానీ మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గ్రహగతులు పరిశీలించినట్లయితే శని ధనస్థానంలో ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు ఉన్నారు. గురువు మొదట 6 నెలలు పంచమ స్థానంలో ఉంటారు. తర్వాత జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు 6వ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31 నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా 7వ స్థానంలో, అంటే సప్తమ స్థానంలో సింహరాశిలో ఉంటారు. ఈ ప్రధానమైన గ్రహగతులు పరిశీలించినట్లయితే జన్మరాశిలో రాహు ఉండడం వల్ల, కేతు సప్తమంలో ఉండడం వల్ల అంత అనుకూలమైనది కాదు. ఇది వివాహ జీవితం పైన ప్రభావం చూపిస్తుంది. రాహు జన్మరాశిలో ఉన్నందువలన మానసికమైన ఆందోళన, గందరగోళం అనేది ఎక్కువగా ఉంటుంది. సప్తమ స్థానంలో కేతు ఉండడం వలన ఈ కుంభరాశి వారికి వివాహ జీవితం కొంత ఒత్తిడిగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అబద్ధాలు కానీ లేదా ఎవరో ఒకరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ ఏర్పడవచ్చు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. సంవత్సర ప్రథమార్థంలో గురుగ్రహ అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన అభివృద్ధిని సాధించగలుగుతారు. ఊహించని ధనలాభాలు అందుకోగలుగుతారు. గతంలో పెట్టుబడి పెట్టిన వాటికి నుండి రాబడి రావడం మొదలవుతుంది. సంవత్సరం ద్వితీయార్థం అనగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు
గురువు 6వ స్థానంలో ఉంటారు కాబట్టి రోగస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా పోటీతత్వం పెరుగుతుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు 7వ ఇంట్లోకి మారతారు. అంటే సప్తమ స్థానంలో గురుకేతులు ఇద్దరు కూడా ఉంటారు. సప్తమ స్థానంలో గురుకేతులు ఇద్దరు ఉండడం వలన గణేష యోగం అనేది ఏర్పడుతుంది. సంవత్సరం ప్రథమార్థంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు గురు సప్తమ స్థానంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం ప్రథమార్థంలో అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. లేదా అక్టోబర్ 31 తేదీ తర్వాత ప్రయత్నాలు చేయండి, మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో సంతానం కలుగుతుంది. గురువు పంచమ స్థానంలో ఉండడం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. సంతాన ప్రయత్నాలు కలిసి వస్తాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి శని మరియు రాహు వలన ఉద్యోగ అవకాశాలు ఆలస్యం అవుతాయి. ఉద్యోగపరంగా అనుకున్నంత విజయం దక్కకపోవచ్చు. ఉద్యోగం మారాలి అనుకునేవారు మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా సహనం, ఓపిక, ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇతరులతో మాట్లాడేప్పుడు మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సొంతంగా వ్యాపారం చేసుకున్న వారికి ఈ సంవత్సరం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పంచమంలో గురువు ఎప్పుడైతే 6ంట మారారో విదేశీ సంబంధించిన వ్యవహారాలు వీరు చక్కగా కలిసి వస్తాయి. జన్మరాశిలో రాహు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తడబడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. శని కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. ఖర్చులు తగ్గుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు వీరు బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలోని వరకు కాలం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. రాజకీయ పరపతి పెరుగుతుంది. రాజకీయ వ్యక్తులతోటి పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఎప్పటి నుంచో కలగంటున్న ఒక పదవి మిమ్మల్ని వరించే దశగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా జూన్ 2 వరకు ఉంటుంది. వివాహపరంగా మటుకి, వ్యాపారపరంగా మటుకి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆపరేషన్ దాకా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా హృదయ సంబంధించిన వ్యవహారాలు, ఇండైజెషన్, అసిడిటీ, అదేవిధంగా యూట్రస్ సంబంధించిన వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పంచమంలో గురువు ఉండడం వల్ల సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళకి ఉద్యోగం కానీ, వ్యాపారపరంగా కానీ అన్ని అనుకూలంగా గోచరిస్తోంది. అదేవిధంగా సప్తమంలో కేతు ఉన్నారు కాబట్టి సొంత వ్యాపారాలు అంతగా కలిసి రావు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ధనం అధికంగా ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో శని ఉన్నారు. ఏ పని చేసినా నిదానంగా పూర్తి అవడం, భూ సంబంధించిన వ్యవహారాలు నిదానంగా అవడం, వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా నిదానంగా అవడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వివాహ సంబంధించిన వ్యవహారాలు, శుభకార్యాలకు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, సినీ కళా రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా మెడికల్, ఫార్మస్యూటికల్ రంగంలో ఉన్న వారికి కాస్త అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శనిగ్రహ స్తోత్రం చదవడం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని మీ జన్మస్థానంలో ఉన్నారు. రాహు కుంభరాశిలో 1000 స్థానంలో, కేతువు 6వ స్థానంలో అంటే రోగ స్థానంలో ఉన్నారు. గురువు జూన్ 2వ తేదీ వరకు 4వ స్థానంలో అంటే మాతృస్థానంలో ఉంటారు. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి సంవత్సరం పూర్తి వరకు కూడా 6వ స్థానంలో ఉంటారు. అంటే రోగ స్థానంలో కేతువుతో పాటు కలిసి ఉంటారు. ఈ గ్రహ స్థానాలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరోగ్యపరంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బాగున్నా మానసికమైన ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం తగ్గినట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ ఏలినాటి శని జన్మరాశిలో ఉండడం వలన
ఒక రకమైన వైరాగ్యం అనేది ఏర్పడుతుంది. మన అనుకునే వాళ్ళే మనల్ని మోసం చేశారన్న బాధ ఎక్కువ అవుతుంది. మనం 10 మందికి పెట్టే వాళ్ళమే కానీ చేయి చాచేవాళ్ళం కాదు కదా అని మదన పడతారు. రాహు 1000 స్థానంలో ఉండడం వల్ల ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అయితే ఎంత ఖర్చు తగ్గిద్దామన్నా ఖర్చులు అదుపులో ఉండవు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి, విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. కేతువు ఉన్న స్థానం ప్రభావం వలన శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు సంబంధమైన విషయ వ్యవహారాలు, తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సంవత్సర ద్వితీయార్థంలో గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల, అలాగే వృత్తి వ్యాపారాల పరంగా శనిగ్రహం ప్రభావం వలన కాస్త ఒత్తిడి అనేది తగ్గుతుంది. కొన్ని బాధ్యతలు అదనంగా మీపై పడతాయి. ఫలితాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ మీకు కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తుంది. అనుకూలమైన గురుగ్రహం వలన స్థిరత్వం ఏర్పరచుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. గృహ వాహన యోగం కలుగుతుంది. రాహు 12వ ఇంట్లో ఉన్నప్పటికీ గురుబలం బాగుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవిత ఆశయం నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే పెట్టవచ్చు. కాలం అనుకూలంగా ఉంది. కొన్ని అప్పులు తీర్చివేస్తారు. వైవాహిక జీవితంలో ఓపిక, సహనం అనేది భార్యాభర్తల మధ్య ఇద్దరికీ చాలా అవసరం. మేన్ రాశి వారికి ఏలినాటి నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం తప్పనిసరి. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. అలాగే వడమాల సమర్పించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇక విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రత నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జూన్ 2 తర్వాత మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికంగా వెళ్తారు. అదేవిధంగా వైద్యోత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. సంతానపరంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి శుభవార్తలు వింటారు. 5వ గురువు అనుగ్రహం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ప్రథమార్థంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. మన వాళ్ళే అని అనుకునే వాళ్ళు మోసం చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినది. స్పైన్కి సంబంధించి, అదేవిధంగా అసిడిటీ, ఇండైజెషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు, స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త వహించాలి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జన్మరాశాధిపతి, దశమాధిపతి అయిన గురువు 5వ మారిన తర్వాత జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు చాలా వరకు వీరికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా వివాహ కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం చూస్తున్న వారికి చేద్దాకా వచ్చి చేయి జరిపింది అనే బాధ కాకుండా మంచి సంబంధం కూడా కుదరడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకు అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. గృహయోగం, వాహన యోగం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో. అదేవిధంగా విదేశీ సంబంధించిన పెట్టుబడులు వీళ్ళకి లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా చేసుకోగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం చక్కగా గోచరిస్తోంది. మీ సహనం, ఓర్పు వల్ల కొన్ని పనుల్ని పూర్తి చేయగలుగుతారు. ఏదైనా సరే నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడడం చెప్పదగింది. ముందు మాట్లాడేసిన తర్వాత, నోరు జారిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందుగానే జాగ్రత్త వహించడం చెప్పదగినది. మీరు మంచిగా మాట్లాడినా కూడా చెడుగా వక్రించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మాట విషయంలో, ప్రతి విషయంలోనూ చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ మేషం నుండి మేనం వరకు ఉన్నటువంటి సంవత్సర రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ సంవత్సర రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా, ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. కాబట్టి ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా, వివాహపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం, చెప్పడం కోసం 7731881113ని సంప్రదించండి. వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ నంబర్కి వాట్సాప్ కానీ, డైరెక్ట్గా ఫోన్ కానీ సంప్రదించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా, ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.
లోక సమస్త సుఖినభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.